అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాత్రికేయ మిత్రులకు మరి 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు చేసిందేంది, చర్చకు వస్తావా అని మేము ఇవాళ సవాల్ విసురుతా ఉన్నాం స్థానిక మాజీ మంత్రికి. ఉద్యోగ సంఘాల నాయకుడిని నాకు ఒక భవనం అవసరమని ఆ రోజున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుక్కొని 100 ఏళ్లకు 30 ఏళ్లకు ఒక బిల్డింగ్ తీసుకున్నావు. ఎస్ఎఫ్టీకి ₹1 చొప్పున 3 ఫ్లోర్లు. మరి 3 ఫ్లోర్ల బిల్డింగ్ 30 ఏళ్లకు రూపాయి ఎస్ఎఫ్టీ లాగా తీసుకొని ఉద్యోగస్తుల ఒక్క సమస్యనైనా పరిష్కరించినవా, మాట్లాడినవా అని మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ డిఏల గురించి మాట్లాడిండు శ్రీనివాస్ గౌడ్. డిఏలు పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత మొన్న జనవరి 1, 2024 రోజుది మాత్రమే పెండింగ్లో ఉంది. మరి అంతకన్నా ముందు ఉన్నది ఎవడాయా? 2023 జూలై డిఏ 1, 2023 జనవరి డిఏ 1, 2022 జూలై డిఏ 1. ఈ 3 ఎవరి హయాంలో పెండింగ్లు ఉన్నాయి? శ్రీనివాస్ గౌడ్ నీ హయాంలోనే కదా. నువ్వే పెద్ద తోపును, ఉద్యోగ సంఘాల నాయకుడిని అని అందరూ ఉద్యోగ సంఘాల్లో ఏలు పెట్టి వాసన చూసినోడవే కదా. మరి ఎందుకు 3 ఇప్పియలేకపోయినావు? ఇంకొక మాట మాట్లాడిండు, పెండింగ్ బిల్లులు చాలా రోజుల నుంచి పెండింగులు ఉన్నాయి. మరి నీకు తెలియదా? అప్పుడు మేము వచ్చి 120 రోజులు అవుతుంది, అంటే 4 నెలలు అవుతుంది. మరి 4 నెలల కన్నా ముందున్నటువంటి 40,000 బిల్లులు ఎవరి హయాంలో జరిగినాయి? మీ హయాంలో కాదా? 9.5 ఏళ్ళు నువ్వు పరిపాలిస్తే ఒక్క బిల్లు రాలే. జీతాలు కూడా చక్కగా ఇవ్వలే నువ్వు. 25వ తారీఖు 26వ తారీఖు భిక్షమేసినట్టు ఒక రోజు ఓ జిల్లాకు, ఇంకో రోజు ఓ జిల్లాకు, 4 రోజులైనాక ఓ జిల్లాకు వేసినటువంటి చరిత్ర మీ ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వంలో తోపును నేను, పోటుగాడిని అని చెప్పుకున్న నీది శ్రీనివాస్ గౌడ్. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 1వ తారీఖులలో జీతాలు వచ్చినాయి. సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు ఇప్పటికీ వాళ్ళ ప్రాణ అకౌంట్లలో జమ అయితలేవు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు సీనన్న? 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీ 2021లో ఇచ్చి 3 ఏళ్ల తర్వాత 22 నెలల పిఆర్సీని జీరో చేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? మా ప్రభుత్వము దేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు ఇచ్చిందంటున్నావు. మరి 3 ఏళ్ళు నష్టపోయినాం కదా. ఆ నష్టానికి లెక్క తీస్తే మరి దేశంలో నంబర్ 1, నంబర్ 2 చర్చకు రా. గడియారం చివరస్తలో కూర్చుందామా, లేదా ఈడ నేతాజీ విగ్రహం దగ్గర కూర్చుందామా, లేదా సబ్ ట్రెజరీ ఆఫీసులో కూర్చుందామా? ఓ పని చేద్దాం, మహబూబ్నగర్లో సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది. మరి సబ్ ట్రెజరీ ఆఫీసులో కూర్చుందాం. 2023 మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు. 7వ తారీఖు వరకు ఎన్ని మందివి, అది ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ, జిఐఎస్లు కానీ, టీఎస్జిఎల్ఐలు కానీ, సరెండర్ బిల్లులు కానీ డిసెంబర్ 7, 2023 వరకు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? డిసెంబర్ 8, 2023 నుంచి ఈరోజు వరకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి? మరి ఈ కుబేర్ల ట్రెజరీ ఆఫీస్లో కూర్చుందాం. నేను, మా రాజేందర్ రెడ్డి గారు, మా వెంకటరెడ్డి గారు ముగ్గురం వస్తాము, మేము రుజువు చేస్తాం, చర్చకు వస్తావా అని మహబూబ్నగర్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల తరపున మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నిజంగా నీ 9.5 ఏళ్లలో ఉన్న బిల్లులలో 1% అన్నా ఈ 120 రోజుల్లో పెండింగ్ ఉంటే మేము మా పదవులకు రాజీనామా చేస్తాం, నీకు గులాంగిరి చేస్తాం. శ్రీనివాస్ గౌడ్, నువ్వు రావడానికి సిద్ధమా అని నేను ఇవాళ సీనని అడుగుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.